Daily. Taste the Daily. చలి తీవ్రత పెరిగింది. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు పడిపోయాయి. రానున్న 2 రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉందని, పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు పడిపోయాయి. రానున్న 2 రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉందని, పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ అనుష. తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి తన ప్రభావాన్ని ఇంకా కొనసాగుతుంది. రోజు రోజుకు కూడా ఉష్ణోగ్రతలు అయితే చాలా వరకు తగ్గిపోతున్నాయి. చాలా జిల్లాల్లో కూడా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉండటంతో చలి తన ప్రభావాన్ని పూర్తిగా చూపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలైతే చలికి గజగజ వణికిపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనజీవనం కూడా పూర్తిగా ఇబ్బందులకు గురవుతుంది. మరి ముఖ్యంగా ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత బీభత్సంగా ఉంది. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో అయితే ఇక ఉష్ణోగ్రతలు అయితే ఏకంగా 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ కు తక్కువగా పడిపోతూ ఉండడాన్ని బట్టి చూస్తే చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థం పడుతుంది అనుష. ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా సగటున 7 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక నిన్న వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మెదక్లో 7.9, సంగారెడ్డిలో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే మొన్నటి దానితో పోల్చుకుంటే ఒక డిగ్రీ ఎక్కువగానే నమోదైందని చెప్పవచ్చు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం రాబోయే 2 రోజుల పాటు కూడా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం ఈ 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు అయితే సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తగ్గి ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశం నుండి వీస్తున్నటువంటి పొడి గాలుల కారణంగా మన రాష్ట్రంలో శీతల గాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా ఐఎండీ అధికారులు కూడా ఒక ప్రకటనలో తెలిపారు. పొగమంచు కారణంగా మార్నింగ్ టైంలో వాహనదారులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎదురుగా వచ్చేటువంటి వెహికల్స్ కనిపించకపోవడం వలన, పొగమంచు ఉండడం వలన యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా వెహికల్స్ నడపాలని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మనకు చలికాలం ఎంటర్ అయిన తర్వాత వచ్చినటువంటి ఈ సీజన్ లో వచ్చినటువంటి పరిణామాల వల్ల, వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వలన కూడా ప్రజల యొక్క రోగ నిరోధక శక్తి క్రమక్రమంగా క్షీణిస్తుంది. దీనివల్ల అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయని కూడా వైద్య ఆరోగ్య శాఖ కూడా చెప్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యలు ఉన్న వారికి అయితే ఈ చలికాలం అత్యంత కష్టతరంగా మారింది. వెరీ డేంజర్ సీజన్ వాళ్ళకి ఇదంతా కూడా. ఎందుకంటే గాలి ద్వారా వ్యాపించేటువంటి వైరస్ చల్లని వాతావరణంలో ఎక్కువగా జీవించి ఉండడం వల్ల ఫ్లూ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ వెదర్ లో వచ్చినటువంటి మార్పులను తట్టుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. వారిలో శరీర ఉష్ణోగ్రత వేగంగా తగ్గిపోవడం వల్ల హైపోథెర్మియా వంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని డాక్టర్లు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున రాత్రి 8 గంటల తర్వాత బయటకు రావద్దని కూడా వాళ్ళు సూచనలు చేస్తున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే కనుక తప్పనిసరిగా ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, గ్లౌజులు ధరించాలని కూడా పలు సూచనలు అయితే డాక్టర్లు చేస్తున్నారు. ఎప్పుడు వేడిగా ఉండే ఆహారం తీసుకోవాలి, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలనుకున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి పదార్థాలను కూడా మనము తీసుకుంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరిగి ఈ చలికాలంలో ప్రబలేటువంటి వ్యాధుల బారిన నుంచి రక్షించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లతో పాటు అటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. దాంతో పాటు గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు ఈ చలికాలంలో ఎక్కువగా కష్టపడకూడదు. ఎందుకంటే హార్ట్ మీద వేటు పడేటువంటి పనులు కూడా ఎక్కువగా చేయొద్దని కూడా సూచిస్తున్నారు. రిలాక్స్ గా ఉండడానికి కాసేపు యోగా చేసుకుంటే బెటర్ అని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే చలికాలంలో రక్తనాళాలు కుంచుకుపోయి ఉంటాయి కాబట్టి రక్తపోటు
పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా డాక్టర్లు చెప్తున్నారు హర్ష. ఒకవైపు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి రికార్డులను తిరగరాస్తూ ఈ సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదు కాకుండా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చాలా చోట్ల కూడా గతంలో ఉన్నదానికంటే చాలా తక్కువ స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెదరి కావచ్చు, అలానే సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఈ 2 ప్రాంతాల్లో కూడా 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి మనకు గత వారంలో కంటిన్యూగా కనిపిస్తూనే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు వాస్తవంగా పల్లె పట్నం అనేటువంటి తేడా లేకుండా కూడా చలి విజృంభణ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే పల్లెల్లో కూడా మనకు కనిష్టంగా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. అదే హైదరాబాద్ సిటీ జిహెచ్ఎంసీ పరిధికి వస్తే కూడా మనకు అల్వాల్ ఏరియా, రాజేంద్ర నగర్ ఏరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏరియా, మౌలాలి ఏరియాతో పాటు చాలా ఏరియాలో కూడా 6 నుంచి 9, 10 డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే హైదరాబాద్ సిటీలో కూడా చలి తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల ప్రజలు కూడా మార్నింగ్ వచ్చేటువంటి శీతల గాలులతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే బయటికి వెళ్ళడానికి కిటికీలు ఓపెన్ చేసుకుంటున్నారు, డోర్స్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తున్నారు తప్ప అప్పటి వరకు కూడా ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి హైదరాబాద్ సిటీ సరౌండింగ్ లో మనకు కనిపిస్తుంది. ఇక పల్లెల్లో అయితే వాళ్ళకి అలవాటుగా ఉండే విధంగా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఆ చలిమంటలు కాచుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ చలి ప్రభావం నుంచి బయటపడే విధంగా తమ వంతు ప్రయత్నాలు అయితే ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చేసుకుంటున్నారు. సో చలి తీవ్రత అయితే గతంలో ఉన్నదానికంటే సరే ఎక్కువగానే పెరిగింది. 3 రకాలుగా కూడా ప్రజలు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఒకవైపు మార్నింగ్ టైంలో ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కానీ అత్యవసర పనుల నిమిత్తం బయటికి వెళ్లే వాళ్ళు కూడా ఈ మంచు కారణంగా బయటికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పాటు స్కూల్ టైమింగ్స్ కూడా మార్నింగే ఉంటాయి కాబట్టి స్కూల్ విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక గురుకులాల్లో హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు అయితే సరైనటువంటి దుప్పట్లు లేక చలికి గజగజం అనుకున్నారు. మార్నింగ్ టైంలో చల్లటి నీళ్లతో స్నానం చేస్తూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. సో ఇక చలికాలంలో వచ్చేటువంటి చల్లటి గాళ్ల వలన తేమ ఎక్కువగా ఉండడం వల్ల న్యూమోనియా, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు ఉన్న వారు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పాటు ఇప్పుడు మనకు వచ్చేసిందంటే ఇప్పుడు యాసంగి సంబంధించినటువంటి వరి పంటకు మనకు కోతలు నాట్లు వేసేటువంటి సమయం ఇప్పుడు వరి నాట్లు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి కాబట్టి వరి నాట్లు వేయాలంటే కంప్లీట్ గా పొలాల్లో వాటరే ఉంటుంది. సో రాత్రంతా ఉన్నటువంటి ఈ చలితోటి నీళ్లు చాలా చల్లగా అయిపోయి రైతులు కానీ కూలీలు వాళ్ళు కానీ పొలంలోకి దిగి వరి నాట్లు వేయాలన్నా కూడా ఆ చల్లటి వాటర్ తోటి తట్టుకోలేక కూడా చాలా లేట్ గా కూడా పొలాల వద్దకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. అట్లా వ్యవసాయ రంగానికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి చలి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఏ రకంగా చూసినప్పటికీ కూడా చలితోటైతే యావత్ తెలంగాణ ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మరొక 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.